వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డైలీ డైట్లో ఓట్స్ లడ్డు తీసుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉంటుందో, దానికంటే ముందు ఓట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. అయితే ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక కప్పు ఓట్స్ ఈ నెయ్యికి యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి. ఈ విధంగా ఫ్రై చేశాక దాన్ని చల్లార్చినాక ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేయాలి. ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసి 2 యాలకులు, ఒక చిటికేడు మిరియాల పొడి. నెక్స్ట్ ఈ బెల్లం వాటర్ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఈ పాకం వచ్చే లోపల డ్రై నట్స్ తీసుకోవాలి. 10 కాజు, 10 బాదం, 10 పిస్తా. ఇవి తీసుకొని నెక్స్ట్ వేరే స్టవ్ మీద పెట్టి లైట్గా ఫ్రై చేయాలి. ఎందుకంటే డ్రై నట్స్ ఫ్రై చేయడం వలన అది గ్రైండ్ చేసిన ఆ పౌడర్ స్మూత్గా వస్తుంది. ఫ్రై చేయకుండా మనం గ్రైండ్ చేస్తే అది అంత స్మూత్ అనేది రాదు. సో అందుకని ఏంటంటే ఈ డ్రై నట్స్ అనేవి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పౌడర్ అనేది బాగుంటుంది, స్మూత్గా ఈజీగా గ్రైండ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఆ డ్రై నట్స్ ఫ్రై అయిపోయినాక దాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఈ బెల్లం పాకం అనేది వచ్చిన రాలే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్. యాలకులు, మిరియాల పొడి ఇవి యాడ్ చేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లంలో ఏంటంటే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మిరియాల పొడి చాలా హెల్ప్ఫుల్ బాడీకి. యాంటీ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా అది చాలా అవాయిడ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, బెల్లం పాకం దించానండి, ఇప్పుడే వేడివేడిగా ఉంది. నెక్స్ట్ అది ఓట్స్ పౌడర్ అండి. నెక్స్ట్ ఈ చిన్న బౌల్ అది డ్రై నట్స్ పౌడర్. చూడండి స్మూత్గా వచ్చింది, బాగా పౌడర్ చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఈ ఓట్స్ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్లో పోసి మిక్స్ చేస్తున్నా. బాగా వేడిగా ఉంది, అందుకే స్పూన్తో మిక్స్ చేస్తాను నేను. నెక్స్ట్ దాంట్లో ఈ డ్రై నట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను. మొత్తం యాడ్ చేసి దాన్ని కూడా మిక్స్ చేసేసాను. ఓట్స్ పౌడర్, బెల్లం పాకం, డ్రై నట్స్ పౌడర్. చూడండి, అయితే ఏంటంటే బెల్లం పాకం వేడిగా ఉండటం వల్ల ఏంటంటే పిండి కొంచెం లూజ్గా ఉంది. సో దాన్ని మనం ఒక చల్లారే వరకు పక్కన ఉంచండి, వదిలేయండి. ఇప్పుడు చూసారా, పిండి ఆరినాక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. సో ఇలా ఉండటం వల్ల ఈజీగా లడ్డు కూడా ఈజీగా వస్తుంది. చూడండి ఎలా చేస్తున్నాను. అయితే ఈ లడ్డు తీసుకోవడం వల్ల యూజ్ ఏందంటారా, దీనిలో ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నారు డైలీ ఈ ఫైబర్ ఉన్న లడ్డు తీసుకుంటే స్టమక్ అప్సెట్ కాకుండా హెల్తీగా ఉంటుంది. సో మనం డైలీ డైట్లో ఈ లడ్డు యాడ్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే ఈ ఓట్స్ లడ్డు తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మనం చెక్ పెట్టవచ్చు. ఈ ఓట్స్ లడ్డుని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు. ఇది దీని ఉపయోగం.